మంచి ప్రభుత్వం కాదా? కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా? ఆంధ్రప్రదేశ్ లో కూటమి పరిపాలన ఎలా ఉంది? రాళ్లు వేసిన వాళ్ళకి బహుమతులు, రాళ్లతో దెబ్బలు తిన్న వాళ్ళకి కేసులు. ఇదేనా మంచి ప్రభుత్వం? ఈ రోజు మీరు వింటున్న విషయం ఏ పార్టీకి అనుకూలంగా కాదు, ఏ పార్టీని వ్యతిరేకించేందుకు కాదు. ఇది కేవలం న్యాయం గురించి. మంచి ప్రభుత్వం అంటే ఏంటి, చేతగాని ప్రభుత్వం అంటే ఏంటి అనే ప్రశ్నకు ప్రజలే జడ్జ్ అవ్వాలని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పారు, మాది మంచి ప్రభుత్వం, కానీ తప్పులు చేస్తే ఊరుకోము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తుంటారు, చట్టాన్ని అవమానించిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టమని. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. దానిని విన్నాక తీర్పు మీరే ఇవ్వండి. పొంగునూరు ఘటనలో నిజాలు. 2023 ఆగస్టు. అప్పట్లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పొంగునూరులో మీటింగ్ పెట్టారు. కానీ అక్కడికి వెళ్లే సమయంలో ఏం జరిగింది? రాళ్లు దాడులు, బూతులు, బెదిరింపులు. చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్లు. జెడ్+ సెక్యూరిటీలో ఉన్న ఆయనకు రాక్షసుల్లా ఎదురుగా దాడి. ఎవరు చేశారంటే వైసీపీ కార్యకర్తలు. వీడియోలు, సాక్ష్యాలు, ప్రత్యక్ష దృశ్యాలు అన్ని ఉన్నాయి. అయితే కేసులు ఎవరి మీద? ఒక్క వైసీపీ వాడి మీద కాదండి, టోటల్ 179 మంది టీడీపీ కార్యకర్తల మీద. అందులో అటెంప్ట్ టు మర్డర్ 307 కూడా ఉంది. నెల్లూరు ఘటన, వైసీపీ వర్సెస్ పోలీస్. మరోవైపు జగన్ గారు నెల్లూరులో పర్యటన. పోలీసులు రూల్స్ పెట్టారు 113 మందికి మించకూడదు అని. కానీ అక్కడికి వేల మంది వైసీపీ కార్యకర్తలు వచ్చారు. బారిగేట్లు తొలగించారు, పోలీసుల్ని తొక్కారు, కొందరు పోలీసులపై దాడి చేశారు. ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య చేతి ఎముక విరిగింది. అతను ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది అఫీషియల్ మెడికల్ రిపోర్ట్స్ తో కూడిన వాస్తవం. అయితే కేసు ఎవరి మీద? కేవలం ముగ్గురి మీదే. 307 లేదు, అరెస్టులేమీ లేవు, వాళ్ళు ఇంకా అక్కడే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న, న్యాయం అంటే ఇదేనా? పొంగునూరులో రాళ్లు వేసింది వైసీపీ, కేసులు పడింది టీడీపీ మీద. నెల్లూరులో దాడి చేసిన వైసీపీ, కేసులు తక్కువగా, అరెస్టులు అసలే లేవు. ఇక్కడ మీరు అనాల్సింది ఒక్కటే, ఇది మంచి ప్రభుత్వమా లేక శాతగాని ప్రభుత్వమా? ఇవాళ మీకే ఛాన్స్, మీరు చెప్పండి. ఈ ఘటనలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ మనసులో తీర్పును కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇది మీ అభిప్రాయం కాదు, ఇది నిజం. ఇది ప్రజాస్వామ్యం మీద మీ ప్రశ్న. మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు సత్యంగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఇది న్యాయమా అని. మరియు ఈ వీడియోను షేర్ చేయండి.